ఫస్ట్ టైం అనుకుంటా ఒక 3-4 నెలలకెళ్ళి మార్నింగ్ అంటే ఇంత మార్నింగ్ ఎప్పుడు లేవలే. ఇది నా ఫస్ట్ హ్యాకథాన్. అసలు ఆ ప్రాజెక్ట్ పేరు కూడా తెలియదు. లాస్ట్ మినిట్లో యాడ్ అయినా. ఇక ఎక్స్పీరియన్స్ కోసం పోతున్నా ఎట్లా ఉంటుందని వాసవి కాలేజ్కి ఇక్కడ నుంచి. ఇక పంపాలనుకున్న పొద్దుగాల మరీ 5:30కి పంపించారు. అంటే ఎట్లయినా గేట్స్ హాస్టల్ నుంచి రావాలంటే ఎట్లయినా గేట్స్ ఓపెన్ ఉంటాయి. జస్ట్ అక్కడ వాచ్మెన్ ఉంటాడు, చెప్పేసి రావడమే. అక్కడ లాగిన్ రిజిస్టర్ రాసి రావడమే. ఇట్లా పక్కకి వెళ్ళి ఈసీ క్యాంపస్ నుంచి ఇంటికి పోతున్నా అంటే చెప్తే వాళ్ళే పంపించారు. అద్దరికి వెళ్ళి ఇక బస్ ఎక్కి ఇక కొంపల్లిలో విష్ణు అన్న దోస్తు గారు ఉన్నాడు, అన్ని కలిసి ఇక ఇద్దరం కలిసి ఇక బయలుదేరాలి వాసవికి. మస్తు చలి పెడుతుంది అయ్యా, మామూలుగా కాదు. అట్లా స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఒక గేట్ ఉంటుంది, అటు నుంచి స్ట్రేట్కి వెళ్ళి రైట్ తిరిగితే ఖతం రోడ్. బాబా పొద్దుగాల అయితే ఆ వెదర్ అయితే షేకుండా ఉండే, అసలు మామూలుగా లేదు. ఒక బస్సు వచ్చి దెబ్బేసింది. ఇంకోటి అక్కడక్కడ రాదు, ఎవరు ఉండరు వాళ్ళ అంటే ఇవాళ కాదు, ఇంత మార్నింగ్. బస్సు కోసం వెయిట్ చేస్తూనే వచ్చింది, ఎక్కిన. లాస్ట్ కూర్చున్న ఫస్ట్ టైం అనుకుంటా ఆర్టీసీ బస్సులో నాకు సీట్ దొరికింది. అది కూడా ఊకే ఎప్పుడు ఎక్కినా ఫుల్ రష్ ఉంటారు మార్నింగ్. అదే ఇక విష్ణు కానీ కొంచెం నాకన్నా లేట్ అయింది. వాడు నా వెనక బస్సులో ఉన్నాడు. వాడు వచ్చేలోపు టైం పాస్కి తీద్దామని ఏమేమో తీస్తున్నా. వాడు ఆల్రెడీ వచ్చేసింది. ప్లాన్ ఏంటంటే మేమిద్దరం కలిసి అలీషా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ముగ్గురం కలిసి ఒకటేసారి బయలుదేరితే అయిపోతుంది. ఆల్రెడీ సీనియర్స్ అక్కడ వాసవి కాలేజ్లో ఉండుంటారు ఆ పాటికి. ఇదేదో కాలనీ బాగుంది. దాని తర్వాత ఇక వీళ్ళ ఇంటికి వచ్చేసినాం. అప్పటికి 7 అయింది. ఇక 8:30 వరకు అక్కడ ఉండాలని చెప్పిళ్ళు. 7:30 అయింది మేము పోయేసరికి. ఇక పైకి ఎక్కేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, అలీషా వాళ్ళ ఇంటికి. అక్కనే టిఫిన్ చేసేసి ముగ్గురం కలిసి బయలుదేరినాం బుక్ చేసుకొని. ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తే మంచిగా అనిపిస్తుంది, బాగా నచ్చుతాయి నాకు. ఒక 30 minutes జర్నీ తర్వాత వాసవి కాలేజ్కి వచ్చింది. ఎంట్రీకి మంచిగా బాగా లోపలికి ఉంది, బాగుంది. ఇక మేము వచ్చింది 8:30కే కాబట్టి ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పాటికి. ఇక అక్కడ స్ట్రేట్కి వెళ్ళి ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్లోనే హ్యాకథాన్ అయ్యేది. అటు ఆపోజిట్గా అక్కడ టిఫిన్స్ పెడుతున్నారు. ఇక్కడ మాకన్నా వాళ్ళే ముందు వచ్చేసారు. ఇద్దరు ఫ్రెండ్లీ సీనియర్స్ అన్న, అర్జున్ అన్న మురళి అన్న. ఇక 5గురం కలిసి స్టార్ట్ అయినాం. అదే బ్లాక్, ఎస్ బ్లాక్. ఇక రిజిస్ట్రేషన్ QR కోడ్ స్కాన్ చేసుకొని ఆ ASME వాళ్ళ ID కార్డ్స్ అండ్ ఆ ఫైల్ అందులో బుక్ ఉన్న పెన్ ఉంది. ఇక వాళ్ళు 3rd floorకి వెళ్ళమన్నారు. లిఫ్ట్ ఎక్కేసి 3rd floorకి వెళ్ళాం. 3rd floorలో వీళ్ళ ఆడిటోరియం ఉంటుంది. అప్పటికి అందరు వచ్చేసారు, స్టార్ట్ చేసేళ్ళు. ఇక అంత అయిపోయాక వాళ్ళ ఏమేమో అవార్డ్స్ ఇచ్చి ఆ ASME గురించి ఇంట్రడక్షన్ మొత్తం ఏమేమో చెప్పారు. ఇక అయిపోయాక బయటకు వచ్చినాం. చాలామంది వచ్చారు. ఇక నెక్స్ట్ ఒక 1 hour లేకపోతే ½ an hourలో స్టార్ట్ చేస్తారు. కిందకి అంతా సెట్ చేసుకోవాలి. మా పక్కకు ఒక గ్రూప్ ఉంది, వాళ్ళ ప్రాజెక్ట్ చాలా బాగుంది, చాలా నచ్చింది అందరికీ. ఈ అర్జున్ అన్నకైతే మస్తు నచ్చింది. డైరెక్ట్ ఇక విన్నర్ వాళ్ళే పోరా అని చెప్పేసి డైరెక్ట్. ఇక మా ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి ఇది మాది ఏంటంటే, అర్జున్ అన్న నైట్ ఒక 6 hours నాన్ స్టాప్ కూర్చుంటే మొత్తం చేసేసిండు 5-6 hoursలో. ఇక లాస్ట్ మెజర్మెంట్స్ లేకుండా ఉత్త స్కేల్ కూడా ఒక స్కేలు సీజర్స్ తీసుకొని మొత్తం చేసేసిండు అన్న గ్లూతోని. వచ్చేసరికి ఏంటంటే పని చేస్తుంది, బట్ అక్యురేట్గా బాల్స్ అనేటివి పడతలేవు అనమాట. సో ఇక మాకు అర్థమైపోయింది. ఇక కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉండే అనమాట. మురళి అన్న, షేక్, ఇంకా విష్ణుగాడు. అర్జున్ అన్న మాత్రం మస్తు చిల్లున్నాడు, అసలు ఏందో తెలియదు కానీ మస్తు చిల్లున్నాడు. మేమందరం ఏంటంటే లంచ్ కోసం వెయిటింగ్. ఈ అన్నకి ప్రాజెక్ట్ పోయిందని అనుకున్నా ఫస్ట్, కానీ ఆకలి అవుతుంది అన్నకి బాగా. రజనీకాంత్ రోబో మూవీలో డిస్మాంటిల్ చేసినట్టు అర్జున్ అన్న ప్రాజెక్ట్ని డిస్మాంటిల్ చేసేసిండు. ఇక మొత్తం చేసింది నాన్ననే కాబట్టి 10 seconds కూడా పట్టలేదు మొత్తం పీకనికి. ఈ అన్న మొత్తం చేసేటప్పుడు కూడా చాలా చిరునవ్వుతో చేసిండు. ఆ చిరునవ్వు మాత్రం అన్న ముఖంలోకి వెళ్ళిపోతలేదు. మార్నింగ్ టిఫిన్ ఎక్కడ చేసామో లంచ్ కూడా అక్కడనే చేసేసి
వీళ్ళ కెఫెటేరియాకి వచ్చి ఉండే కొంచెం బాగుంది. వీళ్ళది స్టెప్స్ ఉండే పైకి కిందకి, చాలా బాగుంది. అట్లా వీళ్ళ త్రిపులి బ్లాక్కి వెళ్ళి ఉండే. వీళ్ళు ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బ్లాక్ ఇచ్చిళ్ళు. అది చాలా బాగుంది. వాసవిల జగదీష్ చంద్రబోస్ బ్లాక్. मुरली मैं क्या बोलता हूँ नेक्स्ट ईयर प्लेसमेंट तो इच करवा दे हमारा. ఇక లోపలనే హనుమాన్ టెంపుల్ ఉంది. నాకు వీళ్ళ దాంట్లో నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి ఒక్కొక్క బ్లాక్ ఇచ్చిళ్ళు. ఆ ఒక్కొక్క బ్లాక్కి మళ్ళీ మంచి మంచి నేమ్స్, ఇట్లా మంచి ఫేమస్ పర్సన్స్ నేమ్స్, ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్ నేమ్స్ ఇచ్చిళ్ళు. చూడడానికి చాలా బాగుండే. అండ్ ఇవన్నీ ల్యాబ్స్. ఇక్కడ ఈ పెయింటింగ్ యూఫేరియా చాలా బాగుంది. అన్న వాళ్ళు ఒక ఎంసీల్ తెచ్చిళ్ళు. దాన్ని ఓపెన్ చేసి వింత వింత క్రియేట్ చేస్తున్నాం జీవరాశిని. అలా సేపు తర్వాత ఒకటి మంచిగా క్రియేట్ చేస్తుండే. అది గుర్రం, దాని మీద మనిషి. అంతా అయిపోయాక మొత్తం వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ చాలామంది అన్నీ చూపించిళ్ళు అక్కడ. చాలా బాగుంది. చాలా మంచిగా పార్టిసిపేట్ చేసిళ్ళు అందరూ. అండ్ ఇక్కడ చాలా టైం అయిపోయింది. అన్న బయట కూర్చున్నాడు. ఇక మేము కూడా బయలుదేరినాం. ఇక అసలు ఇవాళ ఏం చేసినాం, ఏం జరిగింది, అట్లా మెల్లగా నవ్వుకుంటా అంతా గ్యాంగ్ అంతా పోయినాం. ఎట్లా వచ్చినామో అట్లనే బయటికి వెళ్ళిపోయినాం. ఇక అన్నయ్యకి బాయ్ చెప్పేసి మేము ఇట్లా కొంచెం ఆ రోడ్ల దాకా నడుచుకుంటూ పోయినాం. ఇక అలానే మెల్లగా నవ్వుకుంటా మళ్ళీ నెక్స్ట్ హ్యాకథాన్ ఎప్పుడు పోవాలి ఇట్లా ఇట్లా మెల్లగా నవ్వుకుంటూ బయటకు వచ్చేసినాం. కానీ వెదర్ మాత్రం ఏ షేక్ ఉంటుండే, ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే అప్పుడు ఈవినింగ్ సన్సెట్ మూమెంట్ అది మస్తు ఉంది వెదర్ అయితే. ఇక అలాగే షేక్ వెళ్ళిపోయింది. ఇక మేము కూడా బయలుదేరినాం. ఇక మేము ఏం చేసినామంటే ఫస్ట్ నార్సింగ్ నుంచి లంగర్ హౌస్కి ఒక ఆటో ఎక్కినాం. మళ్ళీ లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నంకి ఇంకో ఆటో ఎక్కినాం. మళ్ళీ మెహదీపట్నంలో ఒక బస్సు ఎక్కి డైరెక్ట్ ప్యారడైజ్కి వెళ్ళాం. ఇక మళ్ళీ ప్యారడైజ్ నుంచి డైరెక్ట్ మెడ్చల్ బస్సు. ఇక్కడ సిఎంఆర్ స్టాప్ డైరెక్ట్ అక్కడనే. ఇక ఒక్క సీట్ లేదు. కర్మరా బాబు అనుకున్నాం. ఇక మస్తు ఆకలైంది. దిగుడుతోటి ఒక పల్పి ఆరెంజ్ తీసుకొని మెల్లగా బయలుదేరుండే. ఇది మా కాలేజ్ పక్క సంద అనమాట. ఇందులోకి వెళ్తే డైరెక్ట్ మెయిన్ గేట్ వెళ్తాం. మేము హాస్టల్కి వెళ్ళాలంటే మెయిన్ గేట్ నుంచి పోవాలి. ఇప్పటికే లేట్ అయింది. పంపరని అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ పంపించేసిళ్ళు. ఏం అడగలే. అట్లనే లోపలికి ఎంటర్ అయిపోయినా. అమ్మ రానివ్వరు అనుకున్నా. హాస్టల్ అని చెప్తే పంపించేసిళ్ళు. ఎట్లైనా హాస్టల్కే కాబట్టి. అసలు మస్తు లేట్ అయింది. అసలు మామూలు లేట్ కాదు. ఇప్పుడు 7కి వస్తా అనుకున్నా, పోయేసరికి 8:45 అయింది. ఇట్లా ఉంటారుగా అమ్మ లైట్ల మధ్యలోకి వెళ్ళి చీకట్లో నడుచుకుని పోతుంటే మస్తు ఫీల్ ఉంది రా అయ్యా. ఇంకా ఇదే మా మెయిన్ గేట్. ఎంటర్ అయ్యే గేట్ 1. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే సెంట్రల్ ఆడిటోరియం వస్తుంది. ఆ హాస్టల్స్ అన్నీ అదే హాస్టల్. ఇక ఏమేమో అనుకున్నా, బాగా లేట్ అయింది కదా, వార్డెన్ రానిస్తాడా రానియడా, ఇక పేరెంట్స్కి ఫోన్ చేయాలి, అది ఏమేమో అనుకున్నా. కానీ ఏం అడగలే. పోయినా సైన్ పెట్టేసినా లోపలికి వెళ్ళిపోయినా. కానీ ఈరోజు మాత్రం మస్తు ఎంజాయ్ చేసి ఉండే. ఒక మెమరబుల్ డేగా మిగిలిపోతుంది. ఖుదాఫిజ్.